గుడ్ ఫ్రైడే సందర్భంగా విజయవాడ గుణదల చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన విశ్వాసులు నేడు వారి చర్చిల వద్ద నుండి గుణదల చర్చ్ వరకు సిలువ మార్గం నిర్వహించారు. రేవ ఫాదర్ డక్కమడుగుల బాలస్వామి వాక్య పరిచర్య చేశారు. అనంతరం భక్తులు సిలువను ముద్దాడి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలోని పలు చర్చిల్లో క్రైస్తవ సంఘం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వందలాది మంది యేసుక్రీస్తు విశ్వాసులు వారి విచారణ చర్చిల నుండి గుణదల మేరీమాత పుణ్యక్షేత్రానికి సిలువ మార్గం నిర్వహించారు. కొండ దిగువ నుండి సిలువ పట్టుకుని క్రైస్తవ గీతాలు ఆలపిస్తూ సిలువ శ్రమలను తలుచుకుంటూ కొండపైకి చేరుకున్నారు. 14 స్థలాల వద్ద ఆగుతూ క్రీస్తు సిలువ శ్రమలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. క్రీస్తు తన సిలువ కోసం కల్వరి పర్వతానికి చేసిన ప్రయాణానికి గుర్తుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. సిలువ మార్గం అనంతరం రెవరెండ్ ఫాదర్ డక్కమడుగుల బాలస్వామి వాక్య పరిచర్య చేశారు. అనంతరం భక్తులు సిలువను ముద్దాడి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉండవల్లిలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి నారా భువనేశ్వరి కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి భువనేశ్వరి నివాళులర్పించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు తినిపించారు. నిజం గెలవాలి టీం ఆధ్వర్యంలో ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనురాధ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు రవినాయుడు, జస్వంత్, నారా ప్రశాంత్ పాల్గొన్నారు. చంద్రబాబు మీటింగ్లకు స్పందన కరువైందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజలు సీఎం జగన్ సభలకు వేలాదిగా స్వచ్ఛందంగా తరలివస్తున్నారని వెల్లడించారు. బోండా ఉమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక 29వ డివిజన్ మధురానగర్లో కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అనుక్షణం ప్రజలతోనే కలిసి ఉంటామని, వారి సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. బోండా ఉమా మందు సేవించకుండా బయటకు రాడని, భూ కబ్జాలు రౌడీయుజానికి కేరఫ్ అని తెలియజేశారు. అటువంటి బోండాను ఎన్నికల్లో ఓడించి రాజకీయ సన్యాసం చేయించాలని పిలుపునిచ్చారు. తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. తమ భవిష్యత్తు జగనని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామంటూ ప్రజలంతా నినాదం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో 29వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. భయపడేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు తోడున్నారు, గుర్తుపెట్టుకోవాలా. బోండమ్మ భయపెడితే భయపడిపోతారని చెప్పి అనుకుంటున్నాడేమో అతను. వాళ్ళ తగ్గట్టు మళ్ళీ ఎవరైనా తండ్రి బాగోపోయినా కొడుకులు బాగుంటారు. ఈ కొడుకులు కూడా అదే పరిస్థితి. యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా తండ్రి బాటలను కొడుకులు నడుస్తారు తప్ప కొడుకులకు కూడా ఎక్కడ మంచి చేయాలని ఉద్దేశం లేదు. వాళ్ళు అంతే, చాలా గరానాగిరి, అదేవిధంగా అహంకారతనం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కువ. పిల్లలకైనా నువ్వు కంట్రోల్ చేయి. నీ జీవితం ఎట్లాగో ఇక నెక్స్ట్ ఎన్నికల తర్వాత రాజకీయ సన్యాసం అనే జీవితం. నీ పిల్లల భవిష్యత్తును చూడు. పిల్లలకైనా సరే మంచి బుద్ధులు నేర్పించు. అంతే తప్ప నీలాగా రౌడీ ఇంజన్లు, గుండా ఇంజన్లు చల్లవు ఇప్పుడన్నీ కూడా. అది గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మీ దగ్గర నడిచినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అటువంటి జరగవు. గుర్తుపెట్టుకోవాలని చెప్పి మాత్రం బోండమ్మ గారికి హితువు పలుకుతూ దయచేసి అతన్ని మంచిగా ఉండమంతరం, మంచిగా మారాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. జరిగింది, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమి ఇస్తున్నారో, ఏం జరుగుతుంది ఇదంతా గమనించుకొని జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా బోండమ్మ గారికి హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో కూడా మధురానగర్ అనేది ఒక మోడల్ డివిజన్గా ఉంటుంది. ఆర్యూబీ కూడా త్వరలోనే మేము ప్రారంభించుకుంటాం. అయిపోయింది, క్లైమాక్స్కి వచ్చింది. అతి త్వరలో ఆర్యూబీని ప్రారంభించుకుంటాం. అలాగే మా మధురానగర్లో ప్రతి ఒక్క గడపకి మద్దతుగా జనం ఎదురొచ్చి మరీ ఆహ్వానిస్తున్నారు. రాబోయే రోజుల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి 2000 మెజార్టీ తప్పకుండా డివిజన్ తరఫున మేము తీసుకొస్తామని చెప్పి మాటిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వెల్లంపల్లి గారు సెంట్రల్ నియోజకవర్గంలో 25 ఓట్లతో మెజార్టీ పైచిలుకుతో గెలుస్తారని చూడబోతున్నారు అంతా. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని మోసం చేసి మోసాల ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో నిలిచిపోయారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్లను గెలిపించాలని కోరారు. నిత్యం అందుబాటులో ఉండే గద్దెకు ప్రజల మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ డివిజన్లో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేయనున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని ఓటర్లు దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్నిలను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరిని మోసం చేసి మోసాల ముఖ్యమంత్రిగా ప్రజల మనసులో నిలిచిపోయారని విమర్శించారు. రాగానే మీకు 4,000 పింఛను ఇంటికే తెచ్చివ్వటం కాకుండా మీరు ఒక 2 నెలలు 3 నెలలు బయటికి వెళ్ళినా కూడా రాగానే మీకు 3 నెలలు పింఛన్ని పువ్వుల్లో పెట్టి అప్పచెప్తారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఏదైనా సంక్షేమం ఇచ్చినా అభివృద్ధి చేసినా మరి అది తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడే మరి తల్లులు చెప్తా ఉన్నారు, సంక్షేమాల కంటే ముఖ్యం మా చేతిలో, ఎవరి చేతిలో డబ్బులు లేవు, మా పనులు. మరి చిన్న దుకాణం పెట్టుకున్న ఒక స్త్రీ కూడా చెప్తా ఉంది, ఇక్కడ ఒక మహిళ, మా సంక్షేమాల కంటే ముఖ్యం, మాకు ఇవాళ ప్రజల చేతుల్లో డబ్బులు ఉంటే మా వ్యాపారం సాగుతుంది, ఎవరండి వచ్చి కొనేది మా దగ్గర అని చెప్పి. అంటే చేతి నిండా పనులు ఉండాలి అని అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, అమరావతి రాజధాని అవ్వాలి. అంటే విజయవాడ నగరం ఇవాళ రాజధానిగా అభివృద్ధి చెందితే అందరి చేతి నిండా పనులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఈ విజయవాడలో, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఉవ్విళ్ళుతున్నారని చెప్పి తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై జనసేన, బీజేపీ సంకీర్ణ పడుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా అమ్మ మీరు తిరగవసరం లేదు, ఎందుకంటే ఒక్కసారి అని చెప్పి ఈ సైకో ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చాము, ఆయన వల్ల 10 రూపాయలు వచ్చి 100 రూపాయలు దోపిడీ జరుగుతుంది. ప్రజలు ఎలా ఉన్నారంటే చైతన్యవంతులయ్యారు. మనకన్నా వాళ్ళకి ఎక్కువ జనరల్ నాలెడ్జ్ ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేసింది, గత చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళే మాకు వివరించి చెప్తున్నారు. రేపొద్దున్న అఖండ మెజార్టీతో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి స్థానిక ప్రజలు చెప్పడం జరుగుతుంది. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. విజయవాడ ఇంద్రకీలాద్రిలో కొలువైన జగన్మాతను జ్యోతిర్మఠ్ భదరికాశ్రమం, ఉత్తరాఖండ్ శ్రీమద్ జ్యోతిష్ పీఠాధీశ్వర్ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వామి వాసుదేవానంద్ సరస్వతీజీ మహారాజ్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్వామీజీకి ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారికి వేద స్వస్తి పలికారు. స్వామీజీ వారికి అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం స్వామి అందరికీ అనుగ్రహ భాషణం చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సిఐ ఎం సత్యనారాయణ అన్నారు. సిపి టీకే రాణా ఆదేశాల మేరకు కొటికలపూడి గ్రామంలో 100 మంది ఏఆర్ పారామిలిటరీ బలగాలతో గురువారం కవాతు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఓటర్లు అపోహలు, ప్రలోభాలకు గురికావద్దన్నారు. సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎల్లప్పుడూ పోలీసులు సంరక్షణ కవచంగా నిలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కుటికలపూడి గ్రామం నుండి ఫ్లాగ్ మార్చి కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకి సిఐఎస్ఎఫ్, సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్, మన లోకల్ పోలీసు తోటి మొత్తం విలేజ్ మొత్తం కూడా కవాతు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో మనకి ఇంత పారామిలిటరీ ఫోర్సు, లోకల్ పోలీసు అందరూ కూడా ఇంతమంది సపోర్ట్గా ఉన్నారు, మనం స్వేచ్ఛగా ఫ్రీ అండ్ ఫెయిర్గా మనం ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అనే ఒక భరోసా ప్రజలకు కల్పించడం కోసం, వాళ్ళని ఉత్తేజం చేయడం కోసం, మీరు ఎటువంటి భయాందోళనకు, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా లేక ఓటు హక్కును ధైర్యంగా స్వేచ్ఛగా ఉపయోగించుకునేందుకు గాను వాళ్ళకి భరోసా కల్పించడం కోసం ఈరోజు మనం సిపి గారి శ్రీ కాంతిరామకృష్ణ ఐపీఎస్ గారి ఆదేశానుసారం కుటికలపూడి నందు ఈరోజు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్, లోకల్ ఫోర్స్ తోటి పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రిటైనింగ్ వాల్ నిర్మాణంతో నియోజకవర్గంలోని ప్రజల చిరకాల కోరిక తీరిందని తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో 150 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం, పార్కు నిర్మాణంతో ఆ ప్రాంత ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. నగరంలోని 16వ డివిజన్ పరిధిలో భూపేష్ గుప్తా నగర్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో 150 కోట్ల రూపాయలతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం, పార్కు నిర్మాణంతో ఆ ప్రాంత ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. నగరంలోని 16వ డివిజన్ భూపేష్ నగర్లో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ
400 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 15వ డివిజన్ నుంచి ఆర్టీసీ పెద్ద బస్ స్టేషన్ వరకు రిటర్నింగ్ వాల్ నిర్మాణం జరిగిందన్నారు. గతంలో ఈ ప్రాంత ప్రజలు కొద్దిపాటి వరదలకు ఇళ్లలోని వర్షం నీరు వచ్చి నానా అవస్థలు పడేవారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటర్నింగ్ వాల్ నిర్మాణంతో ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక తీరిందన్నారు. 16వ డివిజన్లో అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు, పార్కు అభివృద్ధితో పాటు సుమారుగా 10 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఖర్చు చేసినట్టు తెలియజేశారు. ఇక్కడ నివసించే వారిలో అర్హులైన ప్రతి కుటుంబానికి నవరత్నాలు అందాయన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రిటర్నింగ్ వాల్ పక్కన ఉన్న మరికొందరు పేదవారికి పట్టాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న మురుగు కాలువ వల్ల దోమలు వ్యాప్తి చెందుతున్నాయని, సమస్యను పరిష్కరించాలని స్థానిక మహిళలు పలువురు అవినాష్ దృష్టికి తీసుకొచ్చారు. మురుగు సజావుగా వెళ్లేందుకు ప్రత్యేకంగా సంప్ కూడా ఏర్పాటు చేస్తామని అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఆపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, ఇళ్ల స్థలాలే కానివ్వండి, ప్రతి ఒక్కరికి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ పథకాలు అందిస్తాం గారు జరిగింది. ఈ ప్రాంత వాసులు ఒక చిరకాల కోరిక. ఎందుకంటే పెద్దలు సీనియర్ నాయకులు బహదూర్ గారు ఈ ప్రాంతంలో 2 సార్లు కార్పొరేటర్గా, ఈరోజు 3వసారి రాధికా గారి కార్పొరేటర్గా ప్రజానికానికి నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా అధికారులతో నేరుగా మాట్లాడే కష్టాలని తీర్చే ఈరోజు బహదూర్ గారు. మేమందరం గారు ఈ ప్రాంతంలో ఈ ఒక రిటైనింగ్ వాళ్ళ పక్కన నివసిస్తున్న భూపేష్ గుప్తా నగర్ ప్రాంత వాసులందరికీ గారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇళ్ల పట్టాల గురించి గారు తప్పకుండా మాట్లాడి ఇళ్ల పట్టాలు ఇప్పించే విధంగా మేమందరం గారు కృషి చేస్తున్న సందర్భంగా చెప్తూ, ఏదైతే ఈ ఒక 5 సంవత్సరాలు దాదాపుగా 6 నుంచి 7 కోట్ల రూపాయలతో ఈరోజు 16 డివిజన్ల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం గారు జరిగింది. ప్రతి సచివాలయం ప్రాంతంలో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం గారు జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో గారు ఇదే విధంగా పనిచేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు ప్రజలందరం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించాలని చెప్పని, ఆదరించాలని చెప్పని, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న ఎంపీ కేసినేని శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను ప్రజలందరూ గారు ఆశీర్వదించి దీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీద చిన్న చిన్న చెట్లు ఉంటారు, వాటిని కూడా గమనించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఉన్నత వర్గాలు నివసించే ఇండ్లలో చెట్టు పెంచుకుంటారు, ఉన్నత వర్గాలు విశాలమైన రోడ్లలో ఉంటారు, లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, కోట్లు ఖర్చు పెట్టి. కానీ ఒక పేదవాడిని ఆలోచించి వాళ్ళకు కూడా ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వ పరంగా కల్పించాలనే ఒక సదుద్దేశంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక పోష్ ఏరియాగా చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది, అవినేష్ గారికి దక్కుతుంది. మేము ఒకటే చెప్తున్నాము, ఏదో నార్మల్గా ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం, ఓట్లు అడగాలి కాబట్టి వస్తున్నాం. ఇక్కడ డిసైడ్ అనమాట, గెలవడం అనేది డిసైడ్, మెజారిటీ ఎంత అనేది మా ఆలోచన. కాబట్టి కలవాలి కాబట్టి కలుపుతున్నాం. రెక్కల కష్టంతో జీవనం సాగించే ముస్లింల సంక్షేమం చంద్రబాబు నేతృత్వంలోని తెదేపా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కూటమి ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలకు స్థానిక కళ్యాణ మండపంలో నిన్న రాత్రి ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సేవల దేవదత్ నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చిన్ని మాట్లాడుతూ తెదేపా హయాంలో రంజాన్ తోఫా, ఆడపిల్లల పెళ్లికి ఆర్థిక సాయం, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యువతకు రుణాల మంజూరు, విదేశీ విద్య తదితర పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ పథకాలను జగన్ అధికారంలోకి రాగానే అటకెక్కించారని ఆరోపించారు. తదుపరి ముస్లింలకు భోజనం వడ్డించారు. ఈ రాష్ట్రంలో రోజురోజుకు ఎండ తీవ్రత అధికంగా మారుతుంది. అనేక ప్రాంతాలలో వడగాలులు వీస్తున్నాయి. అత్యధికంగా నంద్యాలలో 42.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కుర్మానాథ్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచిస్తున్నారు. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. వడగాలులతో అధిక వేడి పెరుగుతోంది. గురువారం ఉత్తర కోస్తా రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.6 డిగ్రీల నుంచి 2.9 డిగ్రీల వరకు పెరిగాయి. ముఖ్యంగా రాయలసీమలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాబోయే 2-3 రోజుల్లోనూ వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రాయలసీమ జిల్లాలో వేడి, తేమ, అసౌకర్య
వాతావరణం ఏర్పడవచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని అత్యధికంగా నంద్యాలలో 42.0, కర్నూలు 41.9, కడప 41.2, అనంతపురం 40.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైఎస్ఆర్ జిల్లాలో 13, నంద్యాల జిల్లాలో 9, కర్నూలు 2, పార్వతీపురం మన్యం 2, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం జిల్లాలోని ఒక్కో మండలంలో వడగాలులు వీయడంతో ప్రజలు ప్రయాణాలు కొనసాగించలేక ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం వైఎస్ఆర్ జిల్లాలోని 18 మండలాలతో పాటు నంద్యాల, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనా తెలియజేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప జిల్లాలో తీవ్రంగాను, అల్లూరి, కోనసీమ, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గత ఏడాదిలోనూ గరిష్టంగా 48.6 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దాఖలాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. క్రైస్తవుడు అంటేనే ప్రేమించేవాడు, క్షమించేవాడు, సహాయం చేసేవాడు అని ప్రభువు చెప్పినట్లు సిటీజీ దైవ వర్తమానికులు డాక్టర్ సాల్మాన్ రాజ్ తెలిపారు. క్రిస్టియానిటీ అనేది కులం, మతం కాదని ఒక దైవ మార్గమని ఆయన చెప్పారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని క్రైస్తవులకు ఆయన సూచించారు. క్రైస్ట్ ట్రూ గాస్పల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కండ్రికా పాస్టర్స్ ఫెలోషిప్ వారి సమక్షంలో దైవ సేవకుల సదస్సు నిర్వహించారు. పెనియలు గాస్పల్ చర్చ్లో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల దైవ సేవకులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సాల్మన్ రాజ్ మాట్లాడుతూ దైవ సేవకులందరికీ ప్రార్థన చేసి ప్రేమ పంచే ఉద్దేశం ఉంది తప్ప ఎటువంటి రాజకీయాల జోలికి తాము పొమ్మన్నారు. పేదలకు సహాయం చేయాలని, క్రీస్తు చూపిన బాటలోనే తాము వెళ్తామని, అందరికీ ప్రేమ పంచుతామని ఆయన తెలియజేశారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసు సూచించిన వాక్యాన్ని తాము అమలు చేస్తున్నామని చెప్పారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా అందరూ సేవా కార్యక్రమాలు చేసి పేదలకు అండగా నిలవాలని ఆయన సూచించారు. ప్రార్థనతో పాటు ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేయడం అలవాటు చేసుకోవాలని ఆయన క్రైస్తవులకు తెలియజేశారు. చేసింది రోజు అది ఆ రోజు మనం సంతోషించి మన పేదవారికి మనం సహాయం చేయాలి. హాస్పిటల్లో ఎంతోమంది అనారోగ్యాలతో మగ్గిపోతున్నారు, వాళ్ళకి మనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి. ఆ విధంగా మనం జీవించాలి. కానీ ఏదో ప్రార్థన చేసుకుంటూ కూర్చుంటే అది క్రైస్తవత్వం కాదండి. ప్రేయర్ అనేది ఉండాలి, కానీ కేవలం ప్రేయర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ప్రేయర్తో పాటు క్రియలు ఉండాలి. మనం సహాయం చేయాలి. ఆకలిగా ఉన్న వాళ్ళకి మనం వెళ్ళి ప్రార్థన చేస్తే వాడి కడుపు నిండదు, వాడికి భోజనం పెట్టి మనం ప్రార్థన చేయాలి. వస్త్రాలు లేని వాళ్ళకి మనం ప్రార్థన చేస్తే వస్త్రాలు ఎవరెవరు మన వాళ్ళకి వస్త్రాన్ని ఇచ్చి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఎవరన్నా అనారోగ్యాలుగా ఉంటే వాళ్ళకి మనం వెళ్ళి వైద్యం చూపించాలి, అయితే ఆ వైద్యం కావాల్సిన సహాయం ఉంటే చేయాలి. అప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఆ విధంగా జీవించాలని మేము చెప్తున్నాము. ఇదే నిజమైన మార్గం అండి. ఈ మార్గంలో ఎంతమంది అయితే వస్తారో వాళ్ళే రక్షణ మార్గంలో ఉన్నట్టు, వాళ్ళే నిజమైన క్రైస్తవులు. పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక ప్రాంతానికి సంబంధించిన ఏ వ్యక్తిని గురించి చెప్పలేదు. పొరుగువాడు ఎవరు? మన పొరుగువాడు ఒక హిందూ అయి ఉండొచ్చు, ఒక ముస్లిం అయి ఉండొచ్చు, ఒక సిక్ అయి ఉండొచ్చు, ఎనీబడి ఎవరైనా అయి ఉండొచ్చు. ప్రేమించమన్నాడు, తప్పు చేస్తే క్షమించమన్నాడు. ఇదే క్రీస్తు ద్వారా క్రైస్తవ్యానికి తెలియచేశాడండి. అదే తెలియజేసుకున్నాం. ఆయన మరణించడం ద్వారా విముక్తి జరిగిందండి క్రైస్తవులకి, ప్రపంచ మానవాళికి. క్రీస్తు ద్వారా ప్రేమను తెలియచేశాడండి. థ్యాంక్ యూ. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు సాంకేతిక విద్యలో సృజనాత్మకత సాధిస్తే ఉన్నత స్థానాన్ని అధిరోహించగలమని ఆర్జీవీకేటీ నూజివీడు డైరెక్టర్ డాక్టర్ ఎం చంద్రశేఖర్ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు తెలుసుకోవాలని, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలని సూచించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తెల్లప్రోలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల 16వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూజివీడు IIIT డైరెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ GVKSV ప్రసాద్ కళాశాల వార్షికోత్సవ నివేదికను చదివి వినిపించారు. కళాశాల అకాడమిక్లో టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మెడల్స్తో కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.